ఉత్తరప్రదేశ్లోని బారంబకీ జిల్లా నిజాంపూర్ గ్రామానికి చెందిన ఒక విద్యార్థి 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించాడు. ఇందులో ప్రత్యేకత ఏముందని ఎవరైనా ప్రశ్నించవచ్చు. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ గ్రామంలో స్వాతంత్రం వచ్చి 8 దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటి వరకు 10వ తరగతి పాస్ అయిన వారే లేరు. ఈ గ్రామానికి చెందిన రామ్ కేవల్ 10వ తరగతి పాస్ అయిన మొట్టమొదటి విద్యార్థి కావడంతో అతడిని కలెక్టర్ శశాంక్ త్రిపాఠి ఘనంగా సత్కరించారు. ఈ గ్రామ జనాభా కేవలం 300 మాత్రమే. అధిక శాతం దళితులు. రామ్ కేవల్ ఇతర పిల్లల మాదిరిగా కాకుండా పగటిపూట పనులకు వెళ్తూ రాత్రి వేళల్లో చదువు కొనసాగించి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచాడు. ఒక్కోసారి వివాహాది శుభకార్యాల్లో జరిగే ఊరేగింపు సందర్భంగా లైట్లు పట్టుకొని రోజుకు 250 రూపాయల నుంచి 300 రూపాయల వరకు సంపాదించేవాడు. రాత్రి పొద్దుపోయాక ఇంటికి వచ్చి కనీసం 2 గంటల పాటు చదివేవాడినని రామ్ కేవల్ చెప్పాడు. అతడి పట్టుదలకు ముగ్ధురైన కలెక్టర్ ఉన్నత విద్యకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.